బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ వ్యవహారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఈ సమస్యలను ఎంతవరకు పరిష్కరించగలరో అంతవరకు అక్కడే పూర్తి చేయాలని, ఒకవేళ జిల్లా స్థాయిలో క్రమబద్దీకరణ సాధ్యం కాని పక్షంలో ఆయా అంశాలను తదుపరి నిర్ణయం కోసం నేరుగా కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ క్రమబద్దీకరణ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పూర్తి సమాచారాన్ని, నివేదికలను వెంటనే జిల్లా కలెక్టర్ల నుంచి సేకరించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ప్రజలకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఏపీలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఈ అంశం మీద ప్రభుత్వం ముందడుగు వేయడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తా ఉన్నాయి. క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ కేంద్రంగా ఆయన ప్రభుత్వ శాఖల పనితీరు మీద సమీక్షించిన సందర్భం ఈ అంశం ప్రధానంగా వచ్చింది. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ అంశం మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చర్చించడం జరిగింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడంలో ఏమాత్రం కూడా ఆలస్యం జరగకుండా చూడాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగే అంశాలను అక్కడికక్కడే పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి సమస్యను రాష్ట్ర స్థాయికి పంపకుండా స్థానికంగానే పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. దీనివల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం తగ్గుతుందని, త్వరితగతిన ఫలితాలంతాయని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే జిల్లా స్థాయిలో పరిష్కారం సాధ్యం కాని అంశాలను ఆలస్యం చేయకుండా నేరుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. అటువంటి అంశాల మీద కేబినెట్ స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. క్రమబద్దీకరణ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని వెంటనే సేకరించాలని కూడా సూచించడం జరిగింది. జిల్లా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించి సమస్యలకు సంబంధించి పెండింగ్ సమస్యల సంఖ్య, వాటి పరిష్కారానికి అవసరమైనటువంటి చర్యల మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకెళ్లాలని కూడా ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి వివాదాలు, సాంకేతిక సమస్యలు, అనుమతుల లోపాల వంటి కారణాలతో వేలాది దరఖాస్తులు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జోక్యంతో ఈ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుందని కూడా అంతా కూడా భావిస్తా ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయంతో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది కుటుంబాలకు ఒక పెద్ద ఊరటైతే లభించబోతుందని మనం చెప్పుకోవాలి. ఈ స్థలాలకు చట్టబద్ధ హక్కులు పొందాలని ఎవరైతే ఇన్ని రోజుల నుంచి ఎదురు మారిందనే మనం అయితే చెప్పుకోవచ్చు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.